ఏందిరా నాయనా ఇదెక్కడ మాస్ ట్రోలింగు. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్తే అసలు ట్రోలర్స్ మాత్రం ఆగనే ఆగట్లేదు. ఈ చిన్న క్లిప్‌కే ఇంతగనం చేస్తుర్రంటే ఒకవేళ ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఏది మాస్ ట్రోలింగ్‌కి అసలు భయంకరమైన ట్రోలింగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, ఏడ చూసినా అది. ఆ ట్రోలింగ్ కూడా ఎట్లా ఉందంటే అసలు మాస్ వేరే లెవెల్ ఉంది. ఆ చెంబు పట్టుకొని పల్లెటూరులో ఎళ్ళినట్టు లండన్‌కి ఆ విధంగా చెంబు పక్కన పెట్టి, ఆ స్టెప్ పక్కన పెడుతుర్రు. ఇంకోటి ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారిని, ఈ పక్కన చిరంజీవి గారిని పెట్టి కూడా అట్లా చెంబులు పెట్టి ట్రోలింగ్ చేస్తుర్రు. అంతేకాకుండా మళ్ళీ బాత్రూమ్‌లలో, బస్ స్టాండ్ బాత్రూమ్‌లలో, కాలేజ్ బాత్రూమ్‌లలో ఇంకోటి హైలైట్ సీన్ ఏందంటే బ్రహ్మానందం గారు మన వెంకటేష్ గారి మూవీలో ఏం చేస్తుర్రు లోపల నుండి పాట పాడుతున్నా ఏందంటే లోపల ఈ స్టెప్ పెట్టి మ్యూజిక్ ఏస్తుర్రు. అది కూడా రింగ్ టోన్ పెడుతుర్రు. ఆ పాట కూడా అసలు పెట్టట్లేదు. రింగ్ టోన్ పెడుతుర్రు. మరి ఇంతగానం మాస్ ట్రోలింగా వచ్చింది అసలు సాంగ్ కూడా కాదు. మాక్సిమం ఒక 5 సెకండ్స్ ఉండొచ్చు. 5 సెకండ్స్ అంతే స్టెప్పు. ఒక 5 సెకండ్లు ఉంటది. మిగతా చికిరి చికిరి అని ఒక ఆహ్, మొత్తం కలిపి 10 సెకండ్స్ కూడా కాదు ఆ పాటకి. 10 సెకండ్స్‌కి ఇంతగానం బీభత్సం చేస్తుర్రంటే అసలు ఇంత మాస్ ట్రోలింగ్ అంటే ఇప్పుడు ట్రోలింగ్ చేస్తుర్రంటే అంత ఫ్యాన్ బేస్ ఉన్నట్టు. అంటే అంత ఆహ్, అభివృద్ధి చెందుతుంటేనే మాస్ ట్రోలింగ్ అనేది మొదలైతది. ఈ చిన్న మూవీకి చిన్న డాన్స్ కూడా కాదు అసలు చిన్న స్టెప్‌కే ఇంతగనం ట్రోల్ చేసిండు. ఒకవేళ సాంగ్ మొత్తం రిలీజ్ చేస్తే మాత్రం మామూలు ఉండదు. ఇది మాత్రం తప్పు. నేను చెప్పేది ట్రోలింగ్ అనేది తప్పు. ఎందుకంటే అది మన తెలుగు సినిమా. మన మన సినిమా అనుకోవాలి. మన సినిమా అనుకోవాలి. ఆ స్టెప్ అయితే నాకైతే ఎక్సలెంట్ నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పాటకి, ఆ స్టెప్‌కి ఇంతకుముందు మీరు ఏడ చూసినా ఆ స్టెప్ గాని, ఆ పాటకి ఆ స్టెప్పు పర్ఫెక్ట్ సెట్ అయిందసలు. 'రామ్ చరణ్' గారు కూడా ఆ స్టైల్ లుక్స్ అయినా గానీ, ఆ కటింగ్ అయినా గానీ, బాడీ కట్ అయినా గానీ, నేను చేద్దామని ఆ స్టెప్ ట్రై చేస్తే నాకసలు ఆ స్టెప్ రానే రాలేదు. కనీసం అసలు 5 సెకండ్స్ కాదు 10 సెకండ్స్ కూడా ఆ స్టెప్ మీద నిలబడలేకపోతున్నా నేను. స్టెప్ మామూలుగా అట్లా స్టాండర్డ్‌గా నిలబడడానికే నాకు నిలబడనీకి రాట్లేదు. అట్లాంటిది 'రామ్ చరణ్' గారు అంత మంచి స్టెప్ ఏస్తే ట్రోలర్స్ మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా వరకి తప్పంటున్నా నేను. తప్పు అంటే నేనైతే నా నా నుంచయితే తప్పు ఇట్లా ట్రోల్ చేయడం అనేది. ఎందుకంటే అది మన తెలుగు సినిమా. తెలుగు సినిమాని మనమే ఇజ్జత్ తీసుకుంటే ఇంకేముంటది చెప్పండి. కాబట్టి ట్రోల్ చేయకండి. బాలేకపోయినా ట్రోల్ చేయకండి. ఇది బాగుంటే బాగుంది అని చెప్పండి. లేకపోతే లేదని చెప్పాలి గానీ మరీ ఇంతలా ట్రోలింగా. అసలు బుచ్చిబాబు గారే షాక్ అయిపోతున్నారు. ఏందిరా బాబు ఈ ట్రోలర్స్ ఏంది? ఈ ట్రోలింగ్ ఏంది? మాసా? ఊర మాస్ ట్రోలింగ్ చేస్తుర్రు. మన దండుపాలెం బ్యాచ్ మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో చచ్చింది. ఏం చేస్తాం ఆ బాత్రూమ్‌లో పెడుతుర్రు, చెంబు పెట్టి పక్కన పెడుతుర్రు, బస్ స్టాండ్ బాత్రూమ్‌లలో పెడుతుర్రు. ఎట్లా పడితే అట్లా ట్రోలింగ్ చేసి ఆగమాగం చేస్తుర్రు పాటని. ఆగమాగం చేసేదేలే గానీ ఫ్రీగా అడ్వర్టైజ్‌మెంట్ అయితే అయితుంది ఆ పాటకి. రూపాయి ఖర్చు లేకుండా ప్రతి మూవీకైతే రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆ స్టెప్పు మన దండుపాలెం బ్యాచ్, చప్రి బ్యాచ్ మొత్తం వేస్తుర్రు ఆ స్టెప్పు. కానీ ఒక్కరు కూడా మ్యాచ్ చేయలేకపోయారు అసలు. 'రామ్ చరణ్' గారి గ్రేస్‌కైనా, స్టైల్‌కైనా 'రామ్ చరణ్' గారి ఆ స్టెప్స్‌కైనా గానీ ఒక్కరు కూడా మ్యాచ్ చేయలేకపోయారు. అంటే ఒక్కరు కూడా 'రామ్ చరణ్' గారు ఏసినట్టు ఏయలేదు. అట్లాంటి డాన్సు అంత మంచిగా ఏస్తే ఇంతగానం ట్రోలింగ్ చేస్తుర్రు. మీరు ఇది కరెక్టా కాదా? మీరే అనుకోండి. ఇంగా మీ మీ ఇష్టం ఇంక మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా మనం లేపుకోవాలి. బయట బాలీవుడ్‌లో మనం కొట్టాలి. తెలుగు పెద్ది మూవీ ఇప్పుడు 'రామ్ చరణ్' గారికి 'త్రిబుల్ ఆర్' మూవీ తర్వాత మంచి హిట్ పడలేదు. 'గేమ్ చేంజర్' మూవీ ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చే మూవీ మీద చానా డెడికేషన్ పెట్టి 'రామ్ చరణ్' గారు పకడ్బందీగా చేస్తుర్రు ఈ సినిమాని. కాబట్టి మనం ఈ సినిమాని ఇంకా కొంచెం పైకి బూస్ట్ ఇచ్చి పైకి లేపాలి గానీ, పోతున్న సినిమాని దారం వేసి లాగొద్దు ఎనక్కి గాలిపటంలాగా మనం ఎగిరేయాలి గానీ దారం కట్ చేసి దాన్ని అల్లకల్లోలం చేయొద్దు. కాబట్టి మీరు ట్రోల్ చేయకండి. అసలు ట్రోల్ చేయకండి. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంటది. నాకు తెలిసి ఆ పాటలు చూస్తేనే సినిమా అర్థమైపోతుంది. ఏ విధంగా ఏ ర్యాంప్ ఉంటుందో ఆ చిన్న 5 సెకండ్స్ స్టెప్‌కే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కొక్కరికి ఫ్రీగా అడ్వర్టైజ్‌మెంట్ అయితుంది. పెద్ది మూవీకైతే ఇది మాత్రం పక్కా రియల్ వాస్తవం. మన దడుపాల మ్యాచ్ జర ఆపండి ఇన్‌స్టాగ్రామ్‌ల ట్రోలింగ్ చేయకుండా జర ఆపండి. మన సినిమా కాబట్టి పెద్ది మూవీ నుంచి మరి ఈరోజు రేపు ఫుల్ సాంగ్ అయితే అది 'చికిరి చికిరి' సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అవ్వంగానే మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.